ఆంధ్ర జిఎస్టీలో అదే గందరగోళం చోటు చేసుకుంటోంది. ఎందుకు అది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. గతంలో జిఎస్టీ ప్లస్ మాత్రం ఎక్సెప్ట్ కరోనా టైం, మైనస్ ఎప్పుడూ లేదు. ఒక ఏడాది కంటే ఇంకొక ఏడాది ఎక్కువ. అది జగన్ హయాంలో జరిగినటువంటిది. అది జగనే చేశాడంటే జగన్ విధానాల వల్ల వచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి డబ్బులు జనం చేతిలోకి వెళ్తాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలు లేదు, సంపద సృష్టిస్తున్నామంటే సంపద సృష్టిస్తే అక్కడ డబ్బులు రావాలి కదా. 10 నెలలైనా సరే మైనస్లు, అది కూడా ఈ నెలలో ఏంటి -1%. అది ఎలాగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఎవరు సీఎం రమేష్ ఎవరో కదా జిఎస్టీ ముందస్తు అడ్వాన్స్ రాయడం ఏంటి, అడ్వాన్స్ జిఎస్టీ కట్టమని చెప్పడం ఏంటి, అసలు ఇట్లాంటి విధానమే లేదు, ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి లేఖ కూడా రాసింది బహిరంగంగా. అట్లాగా ముందస్తు జిఎస్టీలు కట్టించడం వలన ఈ మాత్రమైనా వచ్చింది. అది కూడా -1 వచ్చింది. అప్పటికి కూడా ముందు జిఎస్టీ పెరగాలంటే వ్యాపారాలు పెరగాలి, వ్యాపారాలు పెరగాలంటే చేతుల్లో డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండాలంటే పనులు ఉండాలి, పనులు ఉండాలంటే ప్లానింగ్ ఉండాలి. ఆలోచించాల్సినటువంటి అంశం అది, ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అది. ఇందులో విమర్శలు కాదు, వాస్తవాలు. జిఎస్టీ అయితే మేబీ ఈ నెలలో ఏప్రిల్లో ఇది ఇస్తామంటున్నట్టున్నారు కదా, ఏప్రిల్లోనో మేలోనో ఇది అమ్మఒడి డబ్బులు వేస్తూ ఉంటున్నారు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి. అదైతే ఏమన్నా కొంత చేతులు, అది కూడా అమ్మఒడి మళ్ళీ ఆ స్కూళ్ళకే కట్టుకోవాలి ఫీజులు. అమ్మఒడి అనేది ఇది తల్లికి వందనం కదా ఇప్పుడు పేరు మార్చేది, వీళ్ళు ఆ స్కూళ్ళకే కట్టుకుంటారు కదా వీళ్ళు. ఒకవేళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే తల్లులకి ఆ డబ్బులు మిగులుతాయి. అప్పుడు ఆ డబ్బులతో వాళ్ళు ఏమన్నా కొనడానికి వీలు ఉంటుంది. మళ్ళీ ఆయన జ్యోతుల్ నెహ్రూ గారు ఏదో అంటున్నారు, ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి మాత్రమే తల్లికి వందనం ఇవ్వండి అని చెప్పాను అని. అదే జరిగిందంటే మళ్ళీ డబ్బులకి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి మానిపించుకుని ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లోనన్నా ఇది రావాలి అంటే ప్రభుత్వం తన ఆలోచనలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.